విశాఖపట్నం జిల్లాలో ఆగస్టు 18న బీజేపీ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఆగస్టు 15న విశాఖకు రానున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. 945 మండలాల పార్టీ అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొనున్నారు. నితిన్ నవీన్కు జానపద కళారూపాలు, డప్పు వాయిద్యాలతో ఘనస్వాగతం పలకనున్నట్లు తెలిపారు. విశాఖ వి కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశంతో పాటు ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టుపై కీలక తీర్మానాలు ప్రవేశనున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 18 సాయంత్రం యువ డాక్టర్లు, లాయర్లు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులతో నితిన్ నవీన్ సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సమన్వయంతో విజయం సాధించడమే లక్ష్యమని పివిఎన్ మాధవ్ ఈ సందర్భంగా వెల్లడించారు. నమస్కారం. రేపు మా యొక్క భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, యువకులు, అలాగే 5 సార్లు అప్రతిహారంగా ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీ నితిన్ నవీన్ గారు విశాఖపట్నం రాబోతున్నారు. మొదటిసారి ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత రావటం, అలాగే మన యొక్క కొత్త ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం కూడా రేపు ప్రారంభం కావటం, ఆ విధంగా రేపు రాత్రి 9 గంటలకి ఆయన విమానం రాబోతుంది. ఆయన్ని పెద్ద ఎత్తున స్వాగత సత్కారాలు చేయబోతున్నాం. అలాగే విశాఖపట్నంలో 18వ తారీఖు భారతీయ జనతా పార్టీ విస్తృత రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క కార్యవర్గ సమావేశానికి మా యొక్క జాతీయ అధ్యక్షులతో పాటు జాతీయ సంఘటన మంత్రి బిఎల్ సంతోష్జీ, అలాగే సహ సంఘటన మంత్రి శివప్రకాష్జీ, అలాగే అనేక మంది జాతీయ నాయకులు, మా యొక్క కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని రాబోతున్నారు. అలాగే మా యొక్క పార్టీ సంబంధించి మండల అధ్యక్షులను కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని పిలిచాం. 945 మండలాలకి మండల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమాన్ని రాబోతున్నారు. మన స్థానిక పోతుమల్లైపాలెంలో ఉండే వైజాగ్ కన్వెన్షన్స్లో ఈ కార్యక్రమం జరగబోతుంది. 18వ తారీఖు ఉదయం ప్రారంభోత్సవం, దాని తర్వాత 2 రెజల్యూషన్స్ పాస్ చేయబోతున్నాం. ఒకటి, నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి చేసిన ఏదైతే ప్రగతి ఉందో దానికి ధన్యవాదాల తీర్మానం, అలాగే మన ప్రాంతానికి సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో త్వరితగతిన పూర్తవ్వాలని, అలాగే పోలవరం సంబంధించిన ఈ మధ్య మేము సందర్శించి రావటం జరిగింది, దానికి సంబంధించిన అంశాలు, అలాగే రాయలసీమ సంబంధించిన అనేక రకాల తాగునీరు, సాగునీరు ప్రాజెక్ట్స్ పైన ఒక తీర్మానం ఉండబోతుంది. అలాగే చివరిలో మా యొక్క సంఘటనా మంత్రి శ్రీ బిఎల్ సంతోష్జీ యొక్క సమారోపంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. అలాగే మన యొక్క జాతీయ అధ్యక్షులు వస్తున్న నేపథ్యంలో ఒక యువ సంవాదం చెప్పి 25 సంవత్సరాల లోపు ఉండే యువతి యువకులతో ఒక సమావేశం మన యొక్క స్థానిక గ్రాండ్ బే హోటల్లో పెట్టబోతున్నాం. ఆ విధంగా మా జాతీయ అధ్యక్షుడు వచ్చిన నేపథ్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రాష్ట్ర విశాఖపట్నానికి ఉండే ప్రత్యేకత ఏదైతే ఉందో తప్పనిసరిగా చాటే విధంగా ప్రయత్నం చేయటం, మన స్థానిక సింహాచల దర్శనం కూడా చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాగే ఆయన 3 రోజుల పాటు ఇక్కడే ఆర్ఎస్ఎస్ యొక్క జాతీయ సమావేశాలు ఉన్నాయి, వాటిల్లో కూడా పాల్గొంటారు. ఆ విధంగా మాకు చాలా ఆనందంగా ఉంది. విశాఖపట్నానికి మా జాతీయ అధ్యక్షులతో పాటు మా వివిధ క్షేత్రాలకు సంబంధించిన జాతీయ నాయకులు కూడా విశాఖపట్నం రావడం, కానీ మీ అందరం కూడా వాళ్ళందరి స్వాగత సత్కారాలు, ఆ విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి విశాఖపట్నం సిద్ధంగా ఉంది. మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున కవరేజ్ చేయాలని చెప్పి, వీటికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మీ అందరికీ మా యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంటారు. 19, 20, 21 వరకు గుడిలోలో జరిగే ఆ సమావేశాలు ఉంటాయి. దానికి పత్రికా విలేకరుగా అక్కడికి ఆహ్వానితులు కాదు కనుక మా 18వ తారీఖు కార్యక్రమంలోనే నితిన్ నవీన్ గారి కార్యక్రమాన్ని, అలాగే గ్రాండ్ బేలో కార్యక్రమాన్ని కవర్ చేయాల్సింది. ఎన్ఈఆర్ గారికి, ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్ అయిన పరశురామ గారికి, మంత్రికి, అందరికీ నమస్కారం. ఏదైతే రేపటి నుంచి ఒక ప్రత్యేకమైన రోజు, రేపు 17వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. అట్లాగే రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మొదలవుతుంది. అట్లాగే మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రానికి మా నేషనల్ అధ్యక్షుల వారు నితిన్ నవీన్ గారు కూడా రేపే రాబోవటం జరుగుతుంది. సో ఒక 17వ తారీఖు ఆగస్టు ఒక ప్రత్యేకమైన దినంగా విశాఖపట్నము భారతీయ జనతా పార్టీ గుర్తించవలసిన అవసరం ఉంది. అట్లాగే రేపు అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు తప్పనిసరిగా అసెంబ్లీకి రావాలి, ఒకవేళ మీరు రానటువంటి పరిస్థితుల్లో మీ ఎమ్మెల్యేస్ని పంపించవలసిన అవసరం ఉంది. మీరు ఒక పక్కన కౌన్సిల్లో ఎమ్మెల్సీస్ని పంపిస్తున్నారు,
కానీ ఎమ్మెల్యేస్ని ఎందుకు పంపట్లేదు ఆశ్చర్యకరమైన విషయం ఇది. తప్పనిసరిగా ఏదైతే మీరు రాష్ట్ర ప్రజలు ఎక్కడైతే మీ నియోజకవర్గాల్లో గెలిచారో వారు ఎంతో మీరు చేస్తారు అనే ఉద్దేశంతో ఓట్లు వేసి గెలిపించినందుకు మీరు ఎమ్మెల్యేస్ని పంపిస్తే అక్కడ ఉన్న నియోజకవర్గ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించి దానికి తగిన పరిష్కారం చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటే కాకుండా మీరు లేనిపోయిన అపోహలు పెట్టుకుని మాకు అసెంబ్లీకి వచ్చిన టైం ఇవ్వరు అని చెప్పి మీలో మీరు ఊహించుకోవడం అనేది కరెక్ట్ కాదు. మీరు అసెంబ్లీకి వచ్చి మీకు కావలసినంత టైం వస్తుంది రూల్స్ ప్రకారం. అదొకటే కాకుండా మీకు అంత తగిన గౌరవం ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మీ ఎమ్మెల్యేస్కి ఎక్కడా కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి దయచేసి అసెంబ్లీకి రావాల్సిందిగా కోరుతాం.